శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 5వ శ్లోకం. అర్జున ఉవాచ గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భుక్తుం వైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూణీహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భావం: మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏ లలనా, ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలములను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి యుండును గదా. ఈ శ్లోక వివరణ. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: పూజింపదగ్గవారు అయిన తాతగారిని గురువులను చంపడం కన్నా, పాపం మూటకట్టుకొని నరకాన్ని పోవడం కన్నా 4 ఇళ్ళు భిక్ష అడుక్కొని జీవించడం మంచిది. ఈ లోకంలో అంతకన్నా శ్రేయస్సు మరొకటి లేదు. తాతలను, తండ్రులను, గురువులను, బంధువులను, స్నేహితులను చంపి వారి రక్తంతో తడిసిన రాజ్య భోగాలను అనుభవించడం కన్నా పవిత్రమైన భిక్షాన్నం మేలు కదా కృష్ణ. యుద్ధం చేస్తే తుదికి నాకు దక్కేది రక్తపు కూడు మాత్రమే, భస్మ సింహాసనం మాత్రమే. నా అన్నవాళ్ళు ఎవరూ లేకుండా ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలించమంటావు? ఈ రక్తసిక్తమైన ఈ రాజ్య సుఖాలు ఎలా అనుభవించమంటావు? దీనికన్నా 4 ఇళ్ళు భిక్షాటన చేసి జీవించడం మేలు అని అర్జునుడు అన్నాడు. అంటే అర్జునుడు అప్పుడే తాను అందరినీ ఓడించి చంపి తానే గెలిచినట్టు అనుకుంటున్నాడు. కానీ జయ అపజయాలు తన చేతుల్లో లేదు అనే సందేశం ఒక పక్క మనసులో తొలుస్తూనే ఉంది.